గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటి గురించి చూస్తామంటే మైక్రో టాస్క్కును ఎస్బీఓ క్లౌడ్ స్టోరేజ్ టాస్క్కును చాలా మెంబర్స్ కన్ఫ్యూజ్డ్ అవుతున్నారు. అదే సేమ్ టైమ్స్ ఇప్పుడు ఎస్బీఓ టాస్క్లో ఇమేజ్ చేంజ్ అయింది. టుడే టాస్క్లో ఆ ఇమేజ్ చేంజ్ అవ్వడం వల్ల మనకు టాస్క్లే చేంజ్ అయిపోయిందని చాలా మెంబర్స్ కన్ఫ్యూజ్డ్ అవుతున్నారు. అందుకోసం ఆ క్లారిఫికేషన్ కోసం మనం ఈరోజు ఈ వీడియోని చూస్తాం. ఫస్ట్ మీరు మీ ఎస్బీఓ పోర్టల్ని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరేనా? మీ ఐడి లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఇట్లే స్క్రాల్ చేసుకొని కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఆ టాస్క్ మీద క్లిక్ చేశారంటే టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి టుడే టాస్క్. ఇక్కడ చూడండి టుడే టాస్క్, దాని కిందనే టుడే టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా. ఇప్పుడు మీరు క్లిక్ చేయాల్సింది ఫస్ట్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ మీద. టుడే టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ లాస్ట్ టైం ఎలా చూస్తాంటారో సేమ్ అట్లనే ఇది బైమోట్ది అప్లికేషన్ లింకు. తర్వాత అట్లే స్క్రాల్ చేసుకొని కిందికి వచ్చారంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇమేజ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సేమ్ టాస్క్ అంతా సేమే, కొత్త టాస్క్ ఏది చేంజ్ అవ్వలేదు. ఓకేనా? ఇంకా పైన టాస్క్లు అంతా చేంజ్ అవ్వదు. ఇది జస్ట్ ఇక్కడ ఇమేజ్లు మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇమేజ్ కంటిన్యూ అవ్వదు. మీరు ఇప్పుడు ఈ ఇమేజ్ ఉండొచ్చు, రేపే కూడా ఇంకొక ఇమేజ్ చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఎప్పటికీ సేమ్ ఇమేజ్ మాత్రం కంటిన్యూ అవ్వదు. వేరే వేరే ఇమేజ్లో వస్తూ ఉంటుంది. ఆ ఇమేజ్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరేనా? ఆ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే లాస్ట్ టైం మీరు ఎట్లా చేస్తారో కాపీ ఇమేజ్ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. అట్లే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్క్రాల్ చేసుకొని పోతే మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇది కీవర్డ్స్ ఇక్కడ నుంచి చూసారా, కీవర్డ్స్ సేమ్ లాస్ట్ టైం ఇట్లే కదా మీరు చేసింది. ఓకేనా? ఈ కీవర్డ్స్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ కాపీ చేసుకునే ఆప్షన్ మీకు వస్తుంది. సరేనా? కాపీ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ అయింది కదా, దీన్ని ఇట్లే స్క్రాల్ చేసుకొని కిందికి వచ్చారంటే ఈ కీవర్డ్స్ అనేది కాపీ అయిపోయింది. ఓకేనా? నా టాస్క్ కంప్లీట్ అయింది కాబట్టి నేను కాపీ చేయలేదు, జస్ట్ మీకు ఎలా చేయాలనేదని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సరేనా? ఇక్కడ కాపీ చేసుకొని మీరు మీ ఫేస్బుక్లో యాజ్ యూజువల్ అట్లే ఎట్లా పేస్ట్ చేస్తూ ఉంటారో ఇన్ని రోజులు అదే సేమ్ మెథడ్గా, చేంజెస్ ఏం లేదు. ఇమేజ్ చేంజ్ అయింది అంతే తప్ప టాస్కులు మనకు ఎప్పటికీ ఇదే ఉంటుంది. సరేనా? కన్ఫ్యూజ్డ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చి ఇది టుడే టాస్క్ ఇన్స్ట్రక్షన్స్. కీవర్డ్స్ కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలా ఏం చేయకూడదు అనేదని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేసి డీటెయిల్గా మనకి ఇక్కడ ఇచ్చిండారు. మనం ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మన సోషల్ మీడియా ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టానో, ట్విట్టర్ దాంట్లో అయినా మీరు పోస్ట్ వేసేసి సోషల్ మీడియా నేమ్ తెలిసేలాగా స్క్రీన్ షాట్లు ఎత్తాలి. అది మీకు తెలుసు కదా. సేమ్ మీ ఇమేజ్ రిలేటెడ్గా మీది ఎనీ 5 వర్డ్స్ కంపల్సరీ మీరు ఇవ్వాలి. లాస్ట్ ఇమేజ్కు అలాగే కదా ఇస్తుంది, సేమ్ ఈ ఇమేజ్ కూడా అట్లే ఇవ్వాలి. సరేనా? ఈ ఇమేజ్కు ఇచ్చిన తర్వాత మీ ఓన్ వర్డ్స్ 5 వర్డ్స్ కంపల్సరీ ఉండాలి. అట్లా ఉంటే మాత్రమే అక్కడ తీసుకుంటుంది, లేదంటే తీసుకునేలేదు. ఓకేనా? డిస్క్రిప్షన్లో 5 వర్డ్స్ ఉండాలి. తర్వాత వచ్చి ఇమేజ్ పోస్ట్ చేసిన తర్వాత మీది సోషల్ మీడియా నేము ప్లస్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీ ఓన్ వర్డ్స్ ఫస్ట్ ఆ కీవర్డ్స్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత కింద మీ ఓన్ వర్డ్స్ ఇచ్చే ముందర హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మీ ఓన్ వర్డ్స్ 5 వర్డ్స్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ టైప్ చేయండి. చాలా మెంబర్స్ చేస్తుండే ఈ మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. కీవర్డ్స్ని వచ్చి టైప్ చేస్తున్నారు. దయచేసి కీవర్డ్స్ని టైప్ చేయకదండి. ఓకేనా? ఇక్కడ కాపీ చేసిన దాన్ని జస్ట్ అక్కడ మీరు వెళ్ళి పేస్ట్ చేయాలి. ఓకేనా? ఈ ప్లేస్లో కాపీ అయ్యేది అక్కడ అట్లే పేస్ట్ అవ్వాలి తప్ప టైప్ చేయకూడదు.
ఇది పేస్ట్ చేసిన తర్వాత మీరు హ్యాష్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మీ ఓన్ వర్డ్స్ని మాత్రం టైప్ చేయాలి. అదే సేమ్ టైమ్స్ మీరు టైప్ చేసే వర్డ్స్ స్టైలిష్ ఫాంట్స్ లేకుండా చూసుకోండి. నార్మల్ మనకి ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది ఈ లెటర్స్ ఇలాగే అక్కడ కూడా ఉండాలి, సరేనా? ఆ స్టైలిష్ ఫాంట్స్ కొన్ని మెంబర్స్, ఎక్కువ మెంబర్స్ పెట్టలేదు, కొన్ని మెంబర్స్ కొంచెం డిజైన్ కోసం అది స్టైలిష్ ఫాంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. మీరు ఎస్బీఓలో టాస్క్ చేసేటప్పుడు ఆ స్టైలిష్ ఫాంట్స్ ఉన్నిందంటే సమ్ టైమ్స్ అది సబ్మిట్ అయ్యలేదు. నార్మల్ ఫాంట్స్ ఉంటే మాత్రమే అక్కడ సబ్మిట్ అనేది తీసుకుంటా ఉంది. స్క్రీన్ షాట్స్ తెచ్చి ప్రాపర్గా అక్కడ సబ్మిట్ చేయండి, ఓకేనా? ఇక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఇంతేనే. మీరు ఈ పేజ్ లాగి టుడే టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ ఆప్షన్ క్లిక్ చేస్తారు, మళ్ళీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ కీవర్డ్స్ని కాపీ చేసుకోండి. ఈ పేజ్లో ఇంతే మీకు వర్క్. నెక్స్ట్ వచ్చి టుడే టాస్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెయిటింగ్ పేజ్ వస్తుంది కదా. ఇక్కడ వెయిటింగ్ పేజ్లో ఇక్కడ ఇది మీకు యాజ్ యూజువల్ తెలుసు. ఈ వెయిటింగ్ పేజ్లో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మనకు బైమోటో ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ మనకు వీడియోస్ రన్ అవుతుంది. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్లు చేంజ్ అయింది చూసారా, తమిళ్ న్యూ ఇయర్. ఇది ఇప్పుడు ఇమేజ్లు అనేది టాస్కులు చేంజ్ అయింది. అది టాస్కులు సేమ్ కానీ ఇమేజ్లు మాత్రం చేంజ్ అయి ఉంటుంది, సరేనా? ఇక్కడ వెయిటింగ్ పీరియడ్, ఇక్కడ వెయిటింగ్ డ్యూరేషన్స్ టైం మీకే తెలుసు కదా. ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మీరు అక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకొని వచ్చేదాన్ని ఈ పేజ్లో మీరు ఇక్కడ మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అయిన తర్వాత ఆ ఫామ్ని ఫిల్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ని సబ్మిట్ చేయాలి, ఓకేనా? ఇది టుడే టాస్క్ రిలేటెడ్. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ ఎస్బీఓ క్లౌడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చి ఇంకా మీకు థర్స్డే వరకుమే, రేపు వరకుమే ఇది మీకు టైం కదా. అందుకోసం ఇది ఇంకా రేపటి వరకే ఉంటుంది. దానిపైన ఇక్కడ మీకు ఉండేలేదు ఇది, ఓకేనా? ఇక్కడ సేమ్ మీ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ చేసుకుంటారు. లాగిన్ చేసుకున్న తర్వాత ఈ టాస్కులు ఇంకా ఎవరైతే కంప్లీట్ చేయలేదో దాన్ని కంపల్సరీ కంప్లీట్ చేసేయండి. దీన్ని మీరు ఇప్పుడు స్కిప్ చేసేదాని వల్ల మనకు లైవ్ టైం వర్క్ పోయినప్పుడు మీకు కంపల్సరీ అప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఎందుకు దీన్ని ఇప్పుడు కంపల్సరీ చేయండి అంటున్నారంటే దీని మీద మీ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డులోనే మీకు కన్ఫ్యూషన్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చారంటే మీకు ఇక్కడ కనిపించేది మీకు 4 ఆప్షన్ మాత్రమే. ఈ ఆప్షన్స్లో మీరు క్లౌడ్ స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్స్ అప్లోడ్ చేసేలాగా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్ ఉంటుంది. మీరు టాస్క్ కంప్లీట్ చేసేది ఎట్లా అనేసి అని నేను ఆల్రెడీ ఒక వీడియో వేసినాను. ఆ వీడియోలోనే దీని గురించి డీటెయిల్ ఫుల్ చెప్పినాను, దాన్ని చూసి అట్లే ఫాలో అవ్వండి. ఈ టాస్కులు చేయకుండా మీరు స్కిప్ చేసేదానివల్ల మీకు ఇక్కడనూ అదే మరిదా ఈ ఇమేజ్ని చూసి కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ వచ్చి మనకి క్లౌడ్ స్టోరేజ్ టాస్క్ కోసం మాత్రమే ఈ ఇమేజ్ ఇచ్చిండేది. ఇది ఈరోజు రేపటి వరకు ఉంటుంది. దానిపైన ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది, సరేనా? ఈ ఆప్షన్ని మీరు ఈ టాస్క్ని మీరు కంప్లీట్ చేయకుండా స్కిప్ చేసేదానివల్ల ఖచ్చితంగా లాస్ అనేది మీకు మాత్రమే ఉంటుంది. ఏం లాస్ మాకు అట్లా అడగచ్చు మీరు. అట్లా ఉండేటప్పుడు ఈరోజు దీంట్లో చేస్తారంటే ఏం ఎర్రర్ వస్తుందని చూసి మీకు ఇప్పుడే కరెక్షన్ చేసుకున్నారంటే ఓకే. ఇప్పుడు మీరు దీన్ని స్కిప్ చేసేదానివల్ల మన రియల్ టైం టాస్క్కి వెళ్ళినప్పుడు ఇదే ఎర్రర్ మీకు అప్పుడు వచ్చినప్పుడు మీకు క్లియర్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది, సరేనా? అది క్లియర్ అయ్యి అందరూ వర్క్ చేస్తుంటే మీరు మాత్రం అలాగే హోల్డ్ అయి ఉంటారు. ఎర్రర్ ఆ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అయ్యే వరకు, ఓకేనా? అప్పటికి మీకు అమౌంట్ లాసే కదా. అప్పుడు చేసే వరకు మీరు ఇప్పుడే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చేసి మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే ఇప్పుడే క్లియర్ చేసుకోవచ్చు కదా. అందుకోసమే దీన్ని చేయండి అంటూ ఉండేది. స్కిప్ చేయకుండా ఈ టాస్కులు మాత్రం కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు టుడే టాస్కుల్లో ఉండేది ఇంతే కదా. క్లియర్ అయింది అనుకుంటాను. మైక్రో టాస్క్ని ఎలా చేయాలి, దాంట్లో ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ టాస్క్ని ఎలా చేయాలనేదాన్ని నేను మీకు చెప్పినాను. దానికి డిఫరెంట్ ఏందో మీకే తెలుస్తుంటుంది కదా. ఇప్పుడు ఇంతేనండి టాస్క్. మనకు టాస్కులు చేంజ్ అవ్వలేదు, దాంట్లో ఉండే ఇమేజ్లు చిన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చేంజ్ అయ్యింది, ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.